తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. 11 గంటల వరకు 21% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్ కలిపి మొత్తం 3355 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జులైలోనే ముగిసిన పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికయ్యే నూతన కార్యవర్గం జులై 2027 పదవుల్లో వరకు కొనసాగుతారు. అధ్యక్ష పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దగ్గుపాటి సురేష్ బాబు, మన ప్యానెల్ నుంచి నట్టికుమార్ పోటీ పడుతున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానెల్గా, అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్గా పోటీ చేస్తున్నారు. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు బలపరుస్తున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారని చిత్ర నిర్మాతల మన ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ ఎన్నికలని బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు వాదిస్తున్నారు.